మరణత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. ఫిబ్రవరి 1వ తేదీ, మొదటి ఆదివారము. ప్రభు సంస్కారపు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని శిలువ వాక్య వాగ్దానము. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 19వ వచనము. యేసు ప్రభువు, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, 2026లో జనవరి నెలలో తన బల్ల యొద్దకు రానిచ్చిన దేవాది దేవునికి వందనములు తెలుపుతూ, రానున్న 11 నెలలు కూడా తన సన్నిధికి రానిచ్చి ఆయన శరీర రక్తములలో పాలుపంపులు పొందగల స్థితిలో నడవగల శక్తిని ఆయన దయచేయువాడై ఉన్నాడు. పస్కా పండుగకు సాదృశ్యంగా యేసుప్రభువు తన శిష్యులతో పాల్గొన్న విందే పస్కా విందు. ఆయన సిలువకు అప్పగింపబడే ముందు తన మరణమును గూర్చి శిష్యులకు వివరించే క్రమంలో విడిది గదిలో ద్రాక్షారసమును రొట్టెను వారికి ఇచ్చి, దీనిని మీరు భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుడని ఉపదేశం చేశాను. గాయములకు సాదృశ్యంగా మనం తీసుకునే రొట్టెను ఆయన శిరస్సు మొదలుకొని కాళ్లలో కొట్టబడిన మేకుల వరకు ఆ గాయములలో నుంచి వచ్చిన ఆ రక్తమే మానవాళి రక్షణకు, పాప క్షమాపణకు ప్రతీక అయినది. అపాత్రదానముగా కాక భయభక్తులతో దేవుని శరీరము నాలోనికి వచ్చి ఈ పాప శరీరమును శుద్ధీకరించి పరిశుద్ధాత్మకు నిలయముగా చేస్తుందని విశ్వాసం గలవారముగా స్వీకరిస్తే, రోగగ్రస్తమైన మన శరీరము, పాపపంకిలమైన జీవితము కడిగివేయబడి అనారోగ్యమైన అస్వస్థతలను పాపముల ద్వారా వచ్చిన జీతము నుండి దూరం చేస్తుంది. ఫలితముగా దేవుని పాదముల చెంత ఒదిగే వారముగా ఉండడమే కాక ఆయన శరీర రక్తములు మనలో నిరంతరము ప్రవహిస్తాయని గ్రహించాలి. కావున ఆయన బల్ల వద్దకు సమీపించి ఆయన వారసులముగా చేర్చుకోబడిన వారముగా నిత్య జీవమునకు వారసులమవుదుము గాక. ఆమేన్. ప్రార్థన. పునరుద్ధానుడైన యేసు ప్రభువా, మాకై చిందించిన నీ రక్తము ద్వారా మాకు పాప క్షమాపణ దయచేసి మమ్ములను నీ రాజ్యమునకు వారసులనుగా చేసినందుకు వందనములు చెల్లించుచున్నాము. మరొకసారి నీ బల్ల యొద్దకు రానిచ్చి అపవాది సమస్యలు, బంధకాల నుంచి విడుదల దయచేసి నీ పునరుద్ధాన స్థితిని మా జీవితంలో అనుభవించగల భాగ్యములను దయచేసినందుకు స్తుతులు చెల్లించుచున్నాము. ఈరోజు ఈ వాక్యం విన్న మా అందరినీ నీ బల్ల సమీపమునకు, నీ బలిపీఠం ఎదుటకు నడిపిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, మమ్మను నూతన ఈవులతో నింపి మాకు కావలసిన వరములను, భాగ్యములను అనుగ్రహించి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్ములను దీవించి రానున్న 11 నెలలు నీ రెక్కల చాటున మరుగుపరిచి కాయమని వేడుకొనుచున్నాము. మాకు దయచేయమని వేడుకుంటున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చుమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థన అంశంలోనూ మర్చితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున మన కోసము సిలువలో తన రక్తము చిందించి ప్రాణమును అర్పించి 3వ దినమున పునరుద్ధానుడైన తన పరిశుద్ధాత్మను మనపై నిండుగా నిరంతరము కుమ్మరించి రానున్న కాలమంతయు అన్నింటా బహు అభివృద్ధితో, స్వస్థతలతో, వరములతో, భాగ్యములతో, తలాంతులతో వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. దేవుని పరిచర్యను కొనసాగించుటకు, ఆశీర్వదించబడుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. మీరు ఆశీర్వదింపబడినారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు ఈ ఛానల్ లింక్ను షేర్ చేసి దీవెనల వర్షంతో నింపబడాలని కోరుచున్నాము. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, జీవాహారమా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, జీవాహారమా, ఆహారమా, జీవాహారమా, తండ్రి చేతిలో విరువబడితి
నలుగబడితివి తండ్రి చేతిలో నలుగబడితివి నన్ను పోషింప నన్ను ఫలింప నన్ను పోషింప నన్ను ఫలింప సిలువలో నాకై బలి అయితివి పరలోకము నుండి దిగి వచ్చిన